తల్లి చావుకి ప్రతాప్ కారణమని తెలిసి మహాలక్ష్మిని ఇంట్లోంచి వెళ్లిపోమంటున్న చక్రి. షాక్లో మాధవ. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక మహాలక్ష్మి కనిపించకుండా పోయేసరికి అందరూ కూడా చాలా టెన్షన్ పడతారు. అలా టెన్షన్ పడుతున్న టైంలోనే మహాలక్ష్మి గురించి తాయారొచ్చి చాలా మాటలు మాట్లాడుతుంది. ఏంట్రా, ఇంకా ఆ పిల్ల ఇంటికి రాలేదని చెప్పని ఎదురు చూస్తున్నారా అని చెప్పని అంటుంది. ఏంటత్తా, నీకేదో తను ఇంటికి రాలేదని తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అంటూ ఉంటే, ఇకప్పుడు తెలుసురా, ఇంటికి రాదు, ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, లేదా ఇంకటైనా వెళ్ళిపోద్ది తప్ప ఈ గుమ్మంలో మాత్రం అడుగెట్టదు అని చెప్పని అనేసరికి, ఎందుకు అడుగు పెట్టదు అంటాడు మాధవ. ఏ ఒక్కొక్కళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు, ఎప్పుడొచ్చి మాట్లాడినా నోరు ముసుగు కూర్చునేవాళ్ళు. ఇప్పుడేంట్రా, ఒక ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కొక్కడికి నోరులు లెగుస్తున్నాయి. మీ అందరికీ సమాధానం చెప్పాలా నేను అని చెప్పని అంటుంది. అసలు ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు, తన ఇంటికి రాదని ఎందుకు అంటున్నావో చెప్పు అని చెప్పేసేసి ఇక కన్న అంటాడు. ఒరేయ్ పిల్ల బాతు బచ్చా, నోరు మూసుకునుండు, అర్థమైందా? ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో అని చెప్పని అంటుంది. అసలు నువ్వు మా ఇంటికి వచ్చి ఏంటి నువ్వు అంటూ ఇక ఈలోపు కేశవ మాట్లాడతాడు. చెప్తాన్రా, ఏంటో అందరికీ వివరంగా చెప్తాను. ఏడి ఈ నలుగురిని కన్న మహానుభావుడు అని చెప్పనంటే, ఏంటి నీ గొడవ ఇక్కడ అని చెప్పని నారాయణ వస్తాడు. వచ్చేసరికి, రారా బాబు, నీకోసమే చూస్తున్నా. ఈ నలుగురిని కన్న మహానుభావ, పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్ళొచ్చినాడా అని అంటే, నాకంటూ ఒక పేరుంది. ఇఫ్ యూ క్యాన్ కాల్ మీ విత్ దట్ నేమ్, కాల్ మీ, అదర్వైజ్ నో అంటాడు. అబ్బో ఇంగిలిపిషు మాట్లాడుతున్నాడమ్మా ఇక్కడ అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి నీ గోల, ఏంటంటారా దీని గోల అని చెప్పనంటే, మహాలక్ష్మి గురించి మాట్లాడుతుంది నాన్న, ఇంకా రాదు, ఎందుకు వస్తుంది, అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది లేదా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, కానీ ఈ గుమ్మంలో అడుగు పెట్టదు అంటుంది నాన్న అని చెప్పని అనేసరికి, అవునా, వై, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? తను మా ఇంటి కోడలు, ఖచ్చితంగా వస్తుంది అని నారాయణ అంటాడు. వస్తుంది, ఎందుకు రాదు, అలా వస్తుందేమోనని, వెళ్ళకు, ఆ ఇంటి చరిత్ర నీకు తెలీదు అని చెప్పాను అంటే, ఏం చెప్పావత్తా అని చెప్పి మాధవ అంటాడు. ఏరా ఇప్పుడు భయం వచ్చేసిందా అంటూ ఉండగానే ఈలోపు గాయత్రి వస్తుంది. వచ్చి గబగబా బావా అంటూ లోపలికి వచ్చేసరికి తాయారిని చూసి, అమ్మ నువ్వు ఇక్కడ అనగానే, ఓహోహో ఇదా సంగతి, సడన్గా ఇంట్లో కనిపించకుండా మాయమైపోతుంటే వాళ్ళింటికి వీళ్ళింటికి అంటూ వెళ్తూ వస్తూ ఉంటే ఇంకెవరింటికో అనుకున్నా, ఈ ఇంటికా, ఈ దరిద్రపు కొట్టు కొంపకి రావడానికి వాళ్ళిల్లు వీళ్ళిల్లు అని చెప్పి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావా అని చెప్పని తిట్టేసరికి, కాదమ్మా, అది కొంచెం పనుండి వచ్చానులే అంటూ గబగబా పారిపోతుంది. అది నా కూతురు, అర్థమైందా? ఈ ఇంటికి కోడలవుతుందని చెప్పి కలలు కంటున్నారేమో. ఒరేయ్ మాధవ, నీకే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మా గాయత్రి నీకు పెళ్ళాం అయ్యే పనే ఉండదు. అవసరమైతే అది పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతుంది, లేదా నేనే ఉంచేస్తాను, అంతే తప్ప నీ ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా అని చెప్పానంటే, నువ్వు వచ్చిన విషయం ఏంటి, నువ్వు మాట్లాడుతుందేంటి అంటాడు నారాయణ. విషయం ఏమీ లేదు, కోడలు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నావేమో, అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకు, ఎందుకంటే ఇక ఆ పిల్ల రాను అని చెప్పి వెళ్ళిపోయింది అంటుంది. ఎవరికి చెప్పింది అని చెప్పి చక్రి అడుగుతాడు. ఇప్పుడు మాట్లాడాడు పతిదేవుడు గారు, పెళ్లి చేసుకుని వచ్చిన మహానుభావ, ఎవరికి చెప్పింది? నాకే చెప్పింది అనగానే, నీకా, నువ్వెందుకు మాట్లాడావంటే, మరి మీ గొప్ప చరిత్ర వాళ్ళకి తెలియదు కదా, పాపం కనపడేదంతా నిజమే, వీళ్ళు చెప్తుందంతా నిజమే కావచ్చు అని ప్రతీదీ ఇంటూ కూర్చుంది కదా, ఇప్పుడు అసలు విషయం తెలియాలిగా తనకి, అందుకే నీ బాబు మీ అమ్మని చంపి జైలుకి వెళ్ళొచ్చాడని చెప్పాను అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈ విషయం గురించి మహాలక్ష్మికి ఇంకా మేము చెప్పలేదు కదా, ఈ విషయం తాయారు ద్వారా తెలుసుకుందా, ఛా ఒరే చక్రి అంటూ ఉంటే, ఉండన్నయ్యా అని, ఇంకేమంది, ఈ ఇంటికి రానందా, ఈ ఇంట్లో అడుగు పెట్టనందా, ఇంకేం చెప్పావేంటి అని చెప్పని అంటే, చెప్పానురా, మాకు రావాల్సిన ఆస్తిని మీరు ఒక్కళ్ళే అనుభవించేస్తున్నారని చెప్పి కోర్టులో వేసామని కూడా చెప్పాను అని అంటే, అది నేను చెప్పానులే, ఇంకేం మిగిలినాయో చెప్పు అంటూ ఉంటే, ఏంట్రా ఏం చేయగలవో చెయ్యి అన్నట్టుగా
భయం లేకుండా మాట్లాడుతున్నారు అంటే హ, ఇప్పటి వరకు మమ్మల్ని చేసింది ఏమన్నా తక్కువ ఏంటి, ఎంతకంటే ఇంకేం చేయగలుగుతారు అని చెప్పేసేసి అనేసరికి ఇక అప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న మాటలకు తాయారు ఏంటి ఒక్కళ్ళు కూడా అసలు బెదరట్లేదు అనుకుంటూ ఇక తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఇక మాధవ్ అయితే అంటే మహాలక్ష్మికి ఇంటికి తిరిగి రాదా అని అనుకుంటూ ఉంటే వెతుకుదామన్నయ్య ఎందుకు తిరిగి రాదు అని అంటూ ఉండేసరికి ఇక కేశవ అయితే ఒరేయ్ నిజం తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా మాధవ్ అన్నయ్య మీద చేయి చేసుకున్నావు కదరా అంటాడు. అరే నేను కావాలని కొట్టలేదు, అయినా అన్నయ్య నేనెందుకు కొడతానరా అంటూ గబగబా వెళ్ళి అన్నయ్య నన్ను క్షమించు అంటూ కాళ్ల మీద పడిపోతాడు చక్రి అయితే. నీ నాటకాలు ఆపరా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటాడు కేశవ. రే నోరు మూసుకో, అర్థమైందా? అన్నయ్యకి నేను క్షమాపణ చెప్తోంది మనస్ఫూర్తిగా. నాకు తండ్రి తర్వాత తండ్రి ఆయన, నన్ను నాన్న కంటే ఈయన నాకు కనని తండ్రి, అలాంటిది ఆయన మీద నేనెందుకు చేసుకుంటానరా? అయిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఇక నేను సైలెంట్ అయిపోయాను అంతే అంటూ ఇక చక్రి అంటాడు. ఇక తర్వాత మాధవ లెగరా, అయిపోయిందేదో అయిపోయింది కానీ ముందు మహాలక్ష్మి ఎక్కడుందో వెతకండి అని చెప్పని అంటే ఇక మహాలక్ష్మి కోసం అందరూ తలా దిక్కు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇక అలా సాయంత్రం 7 గంటలకు మొదలుపెట్టిన వెతుకులాట 11 అయినా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఇంటికి వచ్చేసరికి నారాయణ బయట మంచం వేసుకుని పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకెలా నిద్ర పడుతోందయ్యా? ఇంట్లో ఆడపిల్ల కనిపించకుండా పోతే కనీసం వెతకాలన్న ఇంగితం కూడా లేదా నీకు అని చెప్పని అంటే అది కాదురా అని నారాయణ ఏదో చెప్పబోతుంటే ఈలోపు చక్రి అందుకుంటాడు. ఈయనకెందుకుంటుందన్నయ్య, ఈయనకే ఆ జ్ఞానం ఏడిస్తే మనం ఇలా ఎందుకుంటాం అని చెప్పేసేసి చక్రి అంటాడు. కేశవ్ కూడా నారాయణ్ని మాటలు అంటాడు. ఇక కన్నా అయితే ఏంటన్నా ఇది, వదిన కనిపించట్లేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వు ఇంటికాడ హాయిగా తాగేసి పడుకున్నావా అంటే హలో ఐఎమ్ నాట్ డ్రంకెన్ అని చెప్పని అంటాడు. ఆ ఇంగ్లీష్ ఒకటి ఆపు, నువ్వు తాగకుండా ఉన్నావంటే మేము నమ్మాలా అంటే ఎస్ నమ్మాలి, ఎందుకంటే నా కోడలు తాగొద్దని చెప్పింది, అందుకే తాగట్లేదు, ఈ రోజు నుంచి తాగనని మాట కూడా ఇచ్చాను అంటే ఎవరికిచ్చావు గోడకా అని చెప్పని అంటారు. అనేసరికి నాకేం పని గోడకి ఇవ్వడానికి, నేను కోడలికే మాటిచ్చాను అని అంటాడు. కోడలికి మాటిచ్చావా? మహాలక్ష్మి కనిపించట్లేదని మేము తిరుగుతుంటే ఏ కోడలికి మాటిచ్చావయ్యా మహానుభావ అని చెప్పని అంటాడు. ఇక చక్రి ఏ కోడలికి, నువ్వే కోడలిని తీసుకొచ్చావో ఆ కోడలికే అంటాడు. అబ్బా మాకు పిచ్చెక్కిపోతోంది, అర్జెంటుగా మహాలక్ష్మికి నువ్వు మాట ఇవ్వడం ఏంటి, నువ్వెందుకు వెతకకుండా ఇక్కడ పడుకున్నావు, ఈ 2 విషయాలు క్లారిఫై చేయి అంటే నేను మాట ఇవ్వడానికి కారణం మహాలక్ష్మి ఇంట్లో ఉంది కాబట్టి, అండ్ నేను ఇక్కడ పడుకోవడానికి కారణం నా కోడలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు టెన్షన్ లేదు కాబట్టి అని అంటాడు నారాయణ. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. లోపలికి వెళ్ళి చూస్తే మహాలక్ష్మి చక్కగా అన్నం పెట్టుకుని హాల్లో కూర్చుని తింటూ ఉంటుంది. ఏమండి మహాలక్ష్మి గారు అని అంటాడు చక్రి. ఏంటి అని అడుగుతుంది. ఏమీ లేదు, మీరు కనిపించకుండా పోయారని చెప్పి మేము ఊరంతా తిరుగుతుంటే మీరెప్పుడొచ్చారు, హాయిగా ఎప్పుడు వంట చేసుకున్నారు, ఇప్పుడు తింటున్నారు అని అంటాడు. వంట నేనెందుకు చేస్తాను, మావయ్య గారు చూశారు, నేను తింటున్నాను అని చెప్పని అంటుంది. ఇక మహాలక్ష్మి అయితే ఆ మాటలతోటి ఆహా తింటూనే మాట్లాడుతున్నారా అంటాడు. ఏంటి పెద్ద చూస్తూ కూర్చున్నావు, నన్ను ఎక్కురుస్తున్నాడు చొక్రి అని చెప్పని అంటే అరే ఉండరా పిల్లని తిననివ్వు అంటూ నువ్వు తిని మహాలక్ష్మి అని అంటాడు. చాలా బాగా వంట చేశారు మావయ్య తెలుసా అని చెప్పేసేసి ఇక గబగబా తినేస్తుంది. మాకేమన్నా ఉంచావా, ఆ మహానుభావుడు చెయ్యక వంట చేశాడు, ఆయన కూరలు రుచి చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి అని చెప్పని అంటాడు. ఇక కేశవ అయితే ఈలోపు ఇక అందరూ కూర్చుని ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని అంటూ ఉంటే చెప్పకుండా వెళ్ళడం సంస్కారం కాదని నాకు తెలుసు, అందుకోసమే నేను చెప్పి వెళదామనే వచ్చాను, కాకపోతే చాలాసేపు గుళ్ళోనే ఉండిపోయాను, మనసేంటో బాధగా అనిపించింది, ఈ ఇంట్లో నేను తెలుసుకోకుండా చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయాను, ఈ ఇంట్లో ఒక మనిషిని అయిపోయాను, కానీ ఈ ఇంటి గురించి వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే బాధగా అనిపించింది, మీరే అన్ని విషయాలు నాకు రాగానే చెప్పేసినట్టయితే నా మనసుకి కష్టం అనిపించేది కాదు, ఒక పక్క నా పుట్టింటి నుంచి అలా, ఇక నా వాళ్ళు అనుకున్న మీ నుంచి ఇలా, ఇదంతా చూసి నాకు మనసు బాధగా ఉంది అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే
అంటున్న మాటలతో మాధవ, సరే నువ్వు నీ ఇష్టం, నువ్వు ఏదనుకుంటే అదే చెయ్యి, కానీ ఉదయాన్నే వెళ్దు గాని అని చెప్పని అనేసరికి సరే పెద్ది అయితే అని పడుకుంటుంది. ఉదయాన్నే లేచేసరికి నారాయణ గుమ్మంలో పెద్ద ముగ్గు వేసి ఉంచుతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఈ ముగ్గు ఎవరు వేశారు అంటే, నేనే వేశానురా, మొన్న కోడలు ముగ్గు వేస్తున్నప్పుడు చూశాను, పుస్తకం మీద వేసింది కానీ గుమ్మంలో వేయలా, అందుకే అది తీసుకొచ్చి ఇక్కడ వేశాను అని అంటాడు. మహాలక్ష్మి వచ్చి చూసి, మావయ్య మీరు వేశారా అంటుంది. అవునమ్మా, నువ్వు గుమ్మం అదే పుస్తకం మీద వేసావు కదా, అదే ఇక్కడ వేశాను అంటాడు. చాలా బాగా వేశారు మావయ్య అని చెప్పని అంటూ ఉంటే, అప్పుడు మీ అత్తయ్య కూడా ఇలాంటి ముగ్గులు చాలా వేసేదమ్మా, కానీ ఆ దుర్మార్గుడి వల్ల నా భార్యను నేను కోల్పోయాను అని సడన్గా నోరు జారుతాడు నారాయణ. అందరూ షాక్ అవుతారు. ఎవరి వల్ల నాన్న అంటే, ఉన్నాడులేరా ఒక దుర్మార్గుడు, వాడే నా ఆస్తి మొత్తం పోవడానికి కారణం, వాడే నేను ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం, వాడే నా భార్య చనిపోవటానికి కారణం అని అంటాడు. మహాలక్ష్మి వెంటనే, అదేంటి మరి మీరే చంపి జైలుకు వెళ్ళారు అని చెప్పి తాయారు పిన్ని చెప్తోంది అంటే, వాళ్ళెవ్వరికీ తెలియదు కదమ్మా నిజం, అందుకే నేను నా భార్య శవాన్ని చేతుల్లో పట్టుకుని ఇక్కడికి రావడమే చూశారు తప్ప, అదే ఇంట్లోంచి బయటకు రావడమే చూశారు తప్ప లోపలేం జరిగిందో ఎవరికీ తెలియదు కదా. ఎవరికీ ఎందుకు, నాకే తెలీదు, వచ్చేసరికి చచ్చి శవమై పడున్న నా భార్యని చూశాను, కానీ ఆ దుర్మార్గుడి గురించి చెప్పే చనిపోయింది తను అని చెప్పని అంటాడు. అనేసరికి ఎవరా దుర్మార్గుడు, ఎవరు నాన్న అంటూ ఉంటాడు చక్రి. అయితే వాడి పేరు ప్రతాప్ అని అనగానే, ప్రతాపా అని చెప్పి చక్రి అంటాడు. ఇట్నుంచి మహాలక్ష్మి కూడా, ప్రతాపా అంటే, అవును, అప్పట్లో నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి, నా భార్య నేను కలిసి ఇద్దరూ కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా చేస్తున్న సమయంలోనే మాకు ప్రతాప్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వాడు అప్పటికే కాస్త ధనవంతుడు, కానీ మాతో స్నేహం చేశాడు. ఎందుకంటే మా ద్వారా చాలామంది కూలీలని తన పనిలో పెట్టుకోవచ్చనేది ఒక ఆలోచన, మా ద్వారా చాలా కాంట్రాక్ట్స్ పట్టుకోవచ్చనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఊర్లోనే మా ఇద్దరి పనితనానికి చాలామంది మమ్మల్ని కావాలని అడుగుతూ ఉండేవాళ్ళు. అలా మాతో స్నేహం కుదుర్చుకున్నాడు. ఆ తరువాత మా దగ్గరున్న డబ్బు మీద, మేం సంపాదిస్తున్న తీరు మీద, ఇక మాకున్న పేరు పలుకుబడి మీద వాడి కన్ను పడింది. వాడు అపర కుబేరుడు అవ్వాలని చెప్పని అనుకున్నాడు. ఒక్కొక్క కాంట్రాక్ట్ మేము ఇప్పిస్తూనే ఉన్నాం. అయినా కూడా వాడితో పాటు మేము ఎదగడం చూసి తట్టుకోలేకపోయాడు. అలా తట్టుకోలేకపోయిన వాడు ఒక రోజున నేను లేని సమయంలో నా ఇంటికొచ్చాడు. అప్పుడు మీ అమ్మ ఒక్కతే ఉంది. మిమ్మల్ని అందరినీ తీసుకుని నేను తిరణాలకు వెళ్ళాను. ఇక మీ అమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ అంటూ చక్కగా మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత, ఏంటో చెప్పన్నయ్యా అంటే, నాకు ఒక సాయం కావాలి, చేస్తావా అని చెప్పని అడిగాడట. ఏంటో చెప్పన్నయ్యా అంటే, నువ్వు మీ ఆయన కలిసి చాలా సంపాదించారు, మీకేమన్నా ఆడపిల్లలా చెప్పు, నాకంటే ఒక ఆడపిల్లుంది, ఒక మగపిల్లాడు, ఇద్దరినీ సాకుతున్నాను అనుకో, కానీ ఆడపిల్లని మరో ఇంటికి పంపుకోవాలి కదమ్మా, అందుకని అనగానే, పర్వాలేదన్నయ్యా, ఆ ఆడపిల్లని నా ఇంటికి పంపు, నేను బంగారంలా మహాలక్ష్మిలా చూసుకుంటాను అని మీ అమ్మ అందట. మీ ఇంటికి పంపాలా? హో, ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయా అని చాలా వెటకారంగా మాట్లాడిందే కాక, మీ ఇంటికి పంపితే నువ్వు ఏం పెట్టి చూసుకుంటావు అని అడిగేసరికి, ఏంటనయ్యా అలా అంటావు, మేం పోగేసే డబ్బంతా దేనికి, మా పిల్లల కోసం కాదు, ఇదిగో చూడు, నగలు, డబ్బు, బంగారం అన్నీ ఇలా దాచిపెట్టామే తప్ప బయటకు తేలేదు అంటూ బీరువా తీసి చూపించేసరికి ఒక్కసారిగా వాడి కళ్ళు చమక్కుమన్నాయి. ఇక ఆ డబ్బు, బంగారం మొత్తం తీసుకుని మీ అమ్మని పొడిచి వాడు ఇక్కడి నుంచి పారిపోయాడు. అవి పిచ్చి రోజులు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అదంతా కూడా వెతికి పంచనామా చేసి ఎవడు చంపాడో వాణ్ణి పట్టుకోవలసింది పోయి, వాడు పరపతి ఉపయోగించడంతో నేనే చంపేశానని నా మీదే తిరిగి కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు అని చెప్తాడు. వాణ్ణిప్పుడు నువ్వు గుర్తుపట్టగలవా నాన్న అంటే, మన జీవితాల్ని ఇలా చేసిన వాణ్ణి నేనెందుకు గుర్తుపట్టనురా, అందుకే మీ అత్త, మీ పెద్దనాన్న ఈ స్థలం కావాల్సిందే అని చెప్పి కోర్టుకు వేసినా సరే నేను ఇవ్వను కాక ఇవ్వను అన్నాను. కారణం ఏంటంటే, మీకంటూ నేను మిగిల్చింది ఇదే,
సంపాదించిందంతా ఆ దుర్మార్గుడు పట్టుకుపోయాడు అని చెప్పని అంటాడు నారాయణ. అతని ఫోటో చూస్తే మీరు గుర్తుపట్టగలరా మావయ్య అని అడుగుతుంది. గుర్తుపడతానమ్మా అంటాడు నారాయణ. ఒక్కసారి ఈ ఫోటోలో వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి ఏమో చూడండి అని తన ఫాదర్ ఫోటో చూపిస్తుంది మహాలక్ష్మి. ఒక్కసారిగా నారాయణ నిల్చున్నవాడు నిల్చున్నట్టుగా కూలబడిపోతాడు. నాన్న నాన్న అంటూ మాధవ, చక్రి అందరూ దగ్గరికొచ్చి నారాయణ్ణి ఏమైంది నాన్న అంటూ ఉంటే, వాడి ఫోటో మహాలక్ష్మి దగ్గర ఎందుకుంది? ఏమ్మా నీ దగ్గర ఎందుకుంది అంటూ ఉంటాడు నారాయణ. అయితే ఒక్కసారిగా అదేంటి మావయ్య అలా అంటున్నారు అంటే, ఈడే ఈ దుర్మార్గుడే కదమ్మా, ఈ దుర్మార్గుడే కదా మా జీవితాలను ఇలా చేసింది, ఈ దుర్మార్గుడే కదా నా పిల్లల్ని అనాథల్ని చేసింది, ఈ దుర్మార్గుడే కదా నా ఇంటి ముందు ముగ్గేసి నా ఇంటిని మహాలక్ష్మి నిలయంలా ఉంచిన నా భార్యని చంపేసింది, ఈ దుర్మార్గుడే కదా నా డబ్బుతో సిరి సంపదలతో తులతూగాలని చెప్పి ఆస్తి పెరడవ్వాలని చెప్పి నా బంగారం డబ్బు ఎత్తుకుని పారిపోయింది అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి. అంటే మీరు చెప్పిన ప్రతాప్ అనగానే, వీడేనమ్మా, వీడే ఆ ప్రతాప్ అని చెప్పి చాలా కోపంగా మాట్లాడతాడు. దాంతో చక్రి ఒక్కసారిగా, ఏంటన్నా నన్ను చెప్తోంది అంటే, ఇన్నాళ్ళు అందరూ అన్నట్టుగా మా అమ్మని నువ్వు చంపలేదా అని అంటే, నేనెందుకు చంపుకుంటాన్రా, ఎవరి భార్యని ఎవరు చంపుకోర్రా, భార్య అంటే దేవత, భార్యని నెత్తిన పెట్టుకు పూజించేవాడు గొప్ప స్థానానికి వెళ్తాడు. అందులోనూ మీ అమ్మ చాలా సాధ్వీమణి, చాలా సంతోషంగా కుటుంబాన్ని నడిపేది, నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచేది, అలాంటి మనిషిని నేనెందుకు చంపుకుంటాను, అసలు అలాంటి దుర్మార్గుల్లా కనిపించానా మీకు, వీడేరా అంతా చేసింది అంటూ ఉండేసరికి ఇకప్పుడు మాధవ, కేశవ, కన్న ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే చక్రి పైకి లేచి, మహాలక్ష్మి గారు లేవండి అని అంటాడు. ఏంటి చక్రి అంటూ ఉంటే, ఇక మీరు దయచేయండి, దయచేసి నా కళ్ళ ముందుండి నాకు బాధని పెంచొద్దు, కోపాన్ని పెంచొద్దు అనేసరికి, మీరు ఎందుకు అలా అంటున్నారు అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. దాంతో ఏమి లేదండి, దయచేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని అంటాడు. ఒరే ఏం మాట్లాడుతున్నారో చక్రి అంటే, అన్నయ్య పాము కడుపున పామే పుడుతుంది తప్ప చక్కగా అందమైనటువంటి పిల్లి పిల్లో కుక్క పిల్లో పుట్టదు, ఆ ప్రతాప్ గాడి కడుపున పుట్టిన ఈ మహాలక్ష్మి మేడం కూడా అంతే అంటాడు. ఒరే అసలు తను ప్రతాప్ కూతురని తెలియకముందే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత నీ తల్లిని చంపాడు అనే ఒక్క కారణంతో ఈ పిల్ల జీవితం నాశనం చేయటం ఏంట్రా అంటూ ఉంటాడు ఇక నారాయణ. నువ్వు మాట్లాడుకు పెద్ద మనిషి, ఇంతకాలం నువ్వు ఈ నిజాన్ని మాకు చెప్పినట్టయితే వాడు ఎవ్వడో ఎక్కడున్నాడో ఏంటో వెతికి వాడిని ముక్కల కింద నరికేసేవాళ్ళం, నువ్వు ఆ నిజం చెప్పకుండా ఇన్నాళ్ళు ఎందుకు దాచినట్టు చెప్పు అని చెప్పని అంటూ, మీరు నడవండి మేడం అని చెప్పని చాలా కోపంగా అంటాడు. మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రే ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తుంది తను, టైం ఎంత అయిందో చూసావా, 12 అవుతోంది, ఈ అర్ధరాత్రి ఆడపిల్లని బయటికి పంపిస్తావా, ఇన్ కేస్ ఒకవేళ నువ్వు పంపించాలనుకుంటే ఇది టైం కాదు, అండ్ నువ్వు పంపించడం ఇలా కూడా పద్ధతి కాదు, తన ఇంటికి తీసుకెళ్ళి తనని దిగబెట్టు, వాళ్ళు తన కూతుర్ని ఇంట్లోకి తీసుకెళ్తారో బయటికి పంపుకుంటారో అక్కడి నుంచి మహాలక్ష్మి ఉంటుందో వెళ్తుందో తనిష్టం, అంతేకాని ఈ టైంలో నువ్వు బయటికి పంపించడం కరెక్ట్ కాదురా చక్రి, జరిగిపోయింది మనకు తెలియని నిజం అది, ఈ పెద్ద మనిషి ఈరోజు చెప్పాడు, అండ్ ఆయన చెప్పిన దానికి కనెక్ట్ అయ్యి మహాలక్ష్మి వాళ్ళ నాన్న ఫోటో చూపించింది, లేకపోతే ఎవడు వాడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ తిరిగేవాళ్ళం కదరా, ఆలోచించు అని చెప్పి మాధవ అంటూ ఉంటే, ఈ ఒక్క రాత్రి, కేవలం ఈ ఒక్క రాత్రి మాత్రమే నీకు నా ఇంట్లో స్థానం, కళ్ళు తెరిచి నేను ఉదయం సూర్యుడిని చూసేసరికి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ చక్రి లోపలికి వెళ్ళిపోయి తరిపేసుకుంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి తన జీవితం మొత్తం తల్లకిందులైపోయినట్టుగా ఆలోచనలో పడిపోతుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి తప్పు చేశానా, లేక అక్కడి నుంచి వచ్చేసి తప్పు చేశానా, నేను ఎక్కడ తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేచి అందరూ కూడా సూర్యోదయం చూసే టైంకి మహాలక్ష్మి ఉండదు అనుకుంటారు, కానీ మహాలక్ష్మి ఇంట్లో ఉంటుందా, లేక నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళిపోతుందా, మరి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది, ప్రతాప్ని నిలదీయడానికి ఆ ఇంటికే వెళ్తుందా, మరి లేక ఇక్కడే ఉండి వీళ్ళందరిలో మార్పు తీసుకొస్తుందా
ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.